హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇప్పుడే టెస్ట్ రైడ్ చేసిన బెనేలి 502. నెక్స్ట్ అయితే BMW షోరూమ్కి పోతున్నాం, JSP మోటార్స్కి. ఇక్కడ నుంచి అయితే 12 కిలోమీటర్స్ ఉంది, 23 మినిట్స్ చూపిస్తుంది ఎస్టిమేటెడ్ టైం వచ్చేసరికి. అక్కడికి పోయి అయితే 310 GS అయితే టెస్ట్ రైడ్ చేద్దాం. అండ్ ఆ వెహికల్ కూడా ఎట్లుందనేది అయితే చూద్దాం. అండ్ నెక్స్ట్ డైరెక్ట్గా అక్కడనే మన BMW షోరూమ్ దగ్గరనైతే మీట్ అవుదాం. ఇక JSP BMW మోటార్ అడిగి లొకేషన్ పెట్టుకుంటే గూగుల్ మ్యాప్స్ ఇక మమ్మల్ని సందులు తిప్పుతుంది. ఏం సందులు ఏమో లేని సందులు తిప్పుతుంది. అమ్మా ఏం సందులు సాంగ్. షోరూమ్కి అయితే వచ్చేసిన, ఫామ్ అయితే ఫిల్అప్ చేసేసిన. అండ్ అన్న వస్తాడు, అన్నయ్య కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఇక్కడైతే 310 GSలు ఉన్నాయి, 1250 GSలు ఉన్నాయి, అండ్ ఇంకా వేరే వెహికల్స్ ఉన్నాయి. నాకైతే మోస్ట్ అయితే BMW తీసుకోవాలని ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం సర్వీసింగ్ కాస్ట్ అండ్ మిగతా పార్ట్స్ కాస్ట్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. అందుకని KTM, బెనేలియా లేకపోతే ఇదనే 3 ఆప్షన్స్. మెయిన్ 3 ఇవి, మొత్తం టోటల్ అయితే 5 ఆప్షన్స్. చూద్దాం. టెస్ట్ రైడ్ అయితే ఇంకొక 10 to 15 మినిట్స్లో అరేంజ్ చేస్తాను. తీసుకొని అయితే టెస్ట్ రైడ్ అయితే చేసేద్దాం. A few inches later. కీ అయితే ఇచ్చారు. ఇది మన BMW కీ అయితే చెక్ చేస్తాం. బోత్ సైడ్ అయితే ఫ్లాట్ ఫుట్ అయితే అవుతుంది. మనతోనే లాంగ్ విత్ 310 తీసుకొని అయితే వస్తున్నాడు అనమాట. పికప్ అయితే బాగుంది దీన్ని వెహికల్ది. నా ఫేస్లో స్మైల్ వచ్చేస్తుంది. సౌండ్ కూడా బాగానే ఉంది. చూద్దాం. ఇట్లాంటి క్యాబ్స్లో కూడా మనకైతే సస్పెన్షన్ అయితే మంచిగా ఉంది. బ్రేక్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. కొంచెం వైబ్రేషన్స్ వస్తున్నాయి. నాకు తెలిసి ఇది కొంచెం ఓల్డ్ వెహికల్ కాబట్టి నాకు తెలిసి వైబ్రేషన్స్ వస్తున్నాయి అనుకుంటా. బ్యాక్ బ్రేక్ అయితే పర్ఫెక్ట్ ఉంది. మిర్రర్స్ అయితే పర్లేదు. అండ్ డిస్ప్లే కన్సోల్ వచ్చేసి అయితే ఇది కలర్ డిస్ప్లే అయితే రాదు, ఓన్లీ బ్లాక్ అండ్ వైట్. ఇది PFP డిస్ప్లే అయితే వస్తుంది. హారన్ అయితే యాక్టివ్ హారన్ అయితే ఏం ఇవ్వలేదు, కొంచెం బాగానే ఉంది. దీని మైలేజ్ వచ్చేసరికి అయితే 32 ఇస్తానని అయితే చెప్తుర్రు. మనం మంచిగా నడితే 40 దాకా ఇస్తుండొచ్చు, మేబీ చెప్పలేము. స్మూత్గానే ఉంది సస్పెన్షన్ అయితే. గియర్ షిఫ్టింగ్ కూడా స్మూత్గానే ఉంది. దీని ప్రైస్ వచ్చేసరికి 4,12,000 ఉంది ఆన్ రోడ్ హైదరాబాద్. అయితే రేంజ్లు ఉంది వెహికల్ అయితే. బ్రేక్ కూడా అట్లనే ఉన్నాయి. కానీ సర్వీస్ కాస్ట్ వచ్చేసరికి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది. సర్వీసింగ్ కాస్ట్ వచ్చేసి దగ్గర మనకు కొంచెం 7,000 అట్లా పడుతుంది. చూద్దాం. ఫస్ట్ అయితే వెహికల్ అయితే టెస్ట్ రైడ్ చేస్తున్నాం కాబట్టి చూద్దాం తర్వాత అవన్నీ గురించి. ఇప్పుడైతే
ఫోర్త్ గేర్లో ఉంది. బోత్ సైడ్ అయితే ఫుట్ అవుట్ అవుతుంది ఇది వెహికల్ అయితే. ఇప్పుడే టెస్ట్ రైడ్ చేసి అయితే వచ్చేసిన. ఆన్ రోడ్ ప్రైజెస్ వచ్చేసి 4,18,000 అని చెప్తున్నారు. నెక్స్ట్ అయితే ట్రాంప్కి వెళ్తున్నాం. ట్రాంప్లో వెహికల్ టెస్ట్ రైడ్ చేస్తా, ట్రాంప్లో టెస్ట్ రైడ్ చేస్తా, లేకపోతే వెహికల్ చూస్తా అది ఎట్లుందనేది. చూసి అయితే ఇంటికైతే రిటర్న్ అవుతా. ఇక్కడికి వెళ్ళి 1.5 కిలోమీటర్స్ ఉంది BMW షోరూమ్ నుండి మూసాపేటలో. అక్కడికైతే వెళ్తున్నాం అన్నయ్య నేను. టైం అయితే 4:10 అవుతుంది. లంచ్ చేయడం కోసం అయితే హైవే పక్కన అయితే ఆయన తినేసి ఇంటికైతే బ్యాక్ అవుతాం. ఫైనల్లీ ఇంటికైతే రీచ్ అయిపోయాను. ఇప్పటికైతే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.